2026లో నుంచి బిగిన్ అయ్యి 2027 కల్లా పూర్తయిపోవాలి దేశవ్యాప్తంగా జనగణన అన్నటువంటిది. ఇందులో ప్రధానమైనటువంటిది ప్రతి ఇంటింటికి కూడా వస్తారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఈ దఫా ఇదివరకు ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నది మాత్రమే రాసుకునేవాళ్ళు, వయసు వరకు రాసుకునేవాళ్ళు. దట్స్ ఎనఫ్, అంతే. అది జనాభా లెక్కలు ఆ రోజుల్లో అదే. ఈ కులాలు, ఈ వ్యవస్థ ఇదంతా కూడా రేషన్ కార్డులు, సివిల్ సప్లైస్ మనకు సంబంధించిన వ్యవహారం అప్పుడు. రేషన్ కార్డులు, సివిల్ సప్లైస్ మనకు సంబంధించిన వ్యవహారం అప్పుడు. అప్పుడు ఇట్లుండేది కాదు. ఇప్పుడు జనగణని ఆల్రెడీ ఇటు కాంగ్రెస్ గొడవ చేయడం వల్ల కావచ్చు, లేదంటే అసలు వాస్తవంగా జనగణనలో కులాలని తీసుకురావడం వలన ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏ కుల ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏ కులపు వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రారంభించి మిగతా కులాలను తొక్కేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అనుకున్నారు అనుకోండి, ఇక వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళని తొక్కేస్తారు కదా. లేదు, గుంటూరులో కాపులు ఎక్కువ ఉన్నారు అని తేలింది అనుకోండి, వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తారు కదా. అంటే మనకు ఒక ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒకళ్ళకి 50,000 ఓట్లు ఉండి ఒకళ్ళకి 40,000 ఓట్లు ఉంటే ఓకే. ఒకళ్ళకి 50,000 ఓట్లు ఉండి ఒకళ్ళకి 10,000 ఓట్లే ఉన్నాయి అనుకోండి, 50,000 ఓట్ల వాళ్ళని లాక్కోవడానికి చూస్తారు, 10,000 ఓట్ల వాళ్ళని పక్కన పెట్టడానికి చూస్తారు. అదే 500, 1000 ఉన్నటువంటి వాళ్ళని అయితే అసలు లెక్కేయరు. ఇది పెద్ద ప్రమాదం అవుతుంది.